ఒక క్షణం ఊహించండి, మీ కారు పక్కనే ఒక భారీ మిసైల్ పేలుడు జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కారు పూర్తిగా నాశనం అవుతుందని మనం అనుకుంటాం కదా. కానీ ఒక ఎలక్ట్రిక్ BYD SUV విషయంలో జరిగిన ఇన్సిడెంట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఒక పేలుడు కారుకు చాలా దగ్గరగా జరిగింది. పేలుడుతో రోడ్డులో పెద్ద గుంత కూడా ఏర్పడింది. చుట్టూ భారీ షాక్ వేవ్ వచ్చింది. కానీ ఆశ్చర్యకరంగా కారు యొక్క మెయిన్ క్యాబిన్ స్ట్రక్చర్ మాత్రం సేఫ్ గా నిలిచింది. దానికి మెయిన్ కారణం ఏమిటంటే ఈ వెహికల్ లో హై స్ట్రెంత్ స్టీల్ ఫ్రేమ్ ఉపయోగించారు. ఈ బలమైన స్ట్రక్చర్ షాక్ ని అబ్జర్వ్ చేసి ప్రయాణికుల పార్ట్ ని సేఫ్ గా ఉంచింది. ఇంకా ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే LFP బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ. సాధారణంగా EV బ్యాటరీస్ గురించి చాలా మందికి భయం ఉంటుంది. కానీ ఈ బ్యాటరీలో పేలుడు తర్వాత కూడా ఫైర్ లేదా థర్మల్ రన్వే జరగలేదు. దీంతో ప్రయాణికులు సేఫ్ గా బయటపడ్డారు. కానీ ఒక విషయం క్లియర్ గా గుర్తుంచుకోవాలి, ఈ వెహికల్ మిసైల్ ని ఎదుర్కొనేలా తయారు చేయలేదు. ఇది కేవలం మోడర్న్ కార్స్ లో ఉన్న సేఫ్టీ ఇంజనీరింగ్ ఎంత బలంగా ఉందో చూపించే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది నిజంగా మోడర్న్ ఆటోమోటివ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో చూపించే ఇన్సిడెంట్.